చాలామంది చాలాసార్లు అనే మాట ఇది. ఏంటిది? మంచితనము, అతి మంచితనము పనికిరాదు అని. అతి మంచితనం వల్ల ఇతరులకు లోకువైపోతాం, చులకనైపోతామని. అతి మంచితనం వల్ల మనల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయరని. అతి మంచితనం వల్ల మనమంటే వాళ్ళకు లెక్క లేకుండా పోతుందని, మనం ఇబ్బందులు పడతామని. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. మనము ఆ యొక్క వెలుగును, ఆ మంచితనాన్ని కొనసాగించే వారిగా ఉండాలంట. అలా ఉంటే పరలోకమందున్న మన దేవుడు, మన తండ్రి మహిమపరచబడతాడు. ఆయనకి ఇష్టంగా మనం మారుతాము. మనం చూపే మంచి పని, మనం చేసే మంచి పని, అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. మనుషులు నిన్ను అవహేళన చేయొచ్చు, తక్కువ చూడొచ్చు. నువ్వు ఎంత మంచి చేసినా కూడా నీకు వాళ్ళు తిరిగి మంచి చేయలేకపోవచ్చు. నీకు ఎలాంటి మర్యాద కూడా వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ నీ వలన దేవుడు పడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు, దేవుడు ఆనందపడుతున్నాడు. ఒకరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు జరిగిస్తున్నావు కాబట్టి. నువ్వు అలా ఆలోచించు. అంతేగాని వాళ్ళకు నేను ఎంత మంచి చేసినా నాకు వాళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదు, నన్ను వాళ్ళు కేర్ చేయట్లేదు, నాకు వాళ్ళు నష్టమే చేస్తూ ఉన్నారు, నన్ను అవమానపరుస్తూ ఉన్నారు, నన్ను లెక్క చేయట్లేదు అని మనం బాధపడద్దు. దేవుడు అందుకోసమే అంటా ఉన్నాడు, మనుషులు ఎదుట మీ సత్క్రియలు కొనసాగించాలి. అలా కొనసాగిస్తే దేవుడు పరలోకమందున మన తండ్రి మహిమపరచబడతాడు. అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. అందుకోసం ఇంకా పైవచనంలో అంటూ ఉంటాడు, మీ వెలుగును ప్రకాశింపనీయుడు అని. మనము ఈ లోకంలో జ్యోతుల వల్ల ఉన్నాము. మన వెలుగును ఆ విధంగానే కొనసాగించాలి. మళ్ళీ మన దీపం ఆరిపోకూడదు. ఆ మంచితనాన్ని కొనసాగించకుండా ఉండద్దు. అది ఆ విధంగానే కొనసాగించాలి. అది దేవుడు మన ఆపదలో నుంచి, మన యొక్క సమస్యల్లో నుంచి, మన ఇరుకుల్లో నుంచి, మన ఇబ్బందుల్లో నుంచి, అనేక రకమైన శోధనలో నుంచి మనల్ని బయటికి లాగేస్తాడు. బయటికి మనల్ని తీస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. మనుషులు నిన్ను విడవచ్చు, మనుషులు నిన్ను లెక్క చేయకపోవచ్చు, మనుషులు నీ సహాయం పొందుకొని నిన్ను బయటికి గెంటేయచ్చు, నానా విధాలుగా నీ మీద కక్షపూరితమైన ఆ యొక్క ఆలోచన చేయొచ్చు. కానీ దేవుడు నీ మంచితనాన్ని, నీ సత్క్రియను చూసిన దేవుడు నీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు, చక్కటి బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు.